నమస్కారము. ఈరోజు ఆర్టికల్స్లో ఒక ఎక్సర్సైజ్ చేద్దాము. ఇది దీని ముందర చెప్పబడినటువంటి ఆర్టికల్స్ లెసన్కి వివరణకు సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ఎక్సర్సైజ్ ఇది పూర్తిగా మీకు అర్థం కావాలంటే గతంలో చెప్పినటువంటి ఆ లెసన్ మీకు లింక్ కింద ఇస్తాను. ఆ లింకును మీరు ఫాలో అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇందులో సంక్షిప్తమైన వివరణ, పూర్తి స్థాయి వివరణ కావాలంటే మీరు అక్కడ లెసనే చూడండి. ఇక్కడ సింపుల్ గా మీకు అర్థమయ్యేదానికి మాత్రం షార్ట్ టిప్స్ లో ఇచ్చేస్తాను. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ముఖ్యమే. కానీ సబ్జెక్ట్ పూర్తిగా రావాలంటే అది కూడా మీరు చదివి ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ లో ఇక్కడ 20 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. 20 చాలా ఈజీగా ఉంటాయి. ఆర్టికల్స్ అనగానే మీకు తెలిసిందే, ఏ లేదా యాన్, దీన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు, ది డెఫినెట్ ఆర్టికల్. కాబట్టి మూడుగా కనబడుతున్నప్పటికీ రెండే, ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ గాని యాన్ గాని, రెండోది డెఫినెట్ ఆర్టికల్ ది. వీటికి సంబంధించినటువంటి వివరణ గతంలో ఇచ్చున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ పార్ట్కి వెళ్దాం. ఫిల్ ద బ్లాంక్స్ విత్ ఏ, యాన్ ఆర్ ది. వీటితో బ్లాంక్స్ ఫిల్ చేయమని చెప్తున్నారు. అరుణిమ సింహ డాష్ ఫస్ట్ ఇండియన్ ఎంపీ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీటిని ఆర్డినల్స్ అంటారు. వీటి ముందర ఎప్పుడు కూడా ది ఉపయోగించాలి. బ్లైండ్ గా చెప్పండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఖచ్చితంగా ది ఉంటుంది. ఈ దాంట్లో డౌట్ లేదు. గో ఫర్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఐ టోల్డ్ హిమ్ డాష్ 1000 times నాట్ టు రిపీట్ ద మిస్టేక్. ఈ పొరపాటును చేయొద్దని 100 సార్లు చెప్పారు. కాబట్టి ఒక అనే అర్థంలో ఏ, నిన్న మనము ఇండెఫినెట్ ఆర్టికల్ ఏని ఒక అనే అర్థంలో కూడా వాడతాం. మూడోది, కెన్ యూ ఫైండ్ మీ డాష్ స్మాల్ హౌస్ ఫర్ రెంట్. అద్దె కోసం నా కోసం ఒక చిన్న ఇల్లు చూడగలవా. ఒక చిన్న ఇల్లు కాబట్టి మీకే తెలుసు. ఏ రోహిత్ ఈ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి ఇది అచ్చుస్వరం కాబట్టి ఈజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఎంఏ నిన్న కూడా ఎన్ఎంఏ అని చెప్పాలి. హీ ఈజ్ డాష్ ఎంఏ ఎన్ఎంఏ అట్లానే ఇక్కడ కూడా ఏది స్పష్టంగా ఐదు కూడా ఉంది, ఇబ్బంది లేదు. ఈజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఫిఫ్త్ వన్, హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ ఈ వేర్ డాష్ కాళిదాస. అతను కాళిదాస్ కాదు, కాళిదాస్ లాగా ఊహించుకుంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఆ యొక్క లక్షణాన్ని ఆపాదించుకుంటున్నాడు. కాబట్టి అతను ఒక కాళిదాస్ లాగా ఊహించుకుంటున్నాడు. అతను ఒక, కాబట్టి ఈజ్ ఏ కాళిదాస. అతను ఒక కాళిదాస్ లాగా ఊహించుకుంటున్నాడు. డాష్ పోలీస్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద యాక్సిడెంట్. పోలీస్, ద పోలీస్. The police have been informed about the accident. పోలీస్ అంటే వ్యవస్థ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థకి తెలియపరచబడింది. పోలీస్. దే సెల్ ఆయిల్ అట్ ₹60 డాష్ లీటర్. 1 లీటర్ 60 అమ్ముతున్నారు కాబట్టి ఏ లీటర్ రేట్ చెప్తారు. దే సెల్ ఆయిల్ అట్ ₹60 ఏ లీటర్. మమ్మీ ఈజ్ డాష్ కిచెన్, ఇన్ ద కిచెన్, ఇన్ ద హాల్, ఇన్ ద డైనింగ్ రూమ్. ప్రత్యేకించి చెప్పేటప్పుడు అలా ది పెడతాం. వాటి ఈజ్ డాష్ పెన్ యూ లాస్ట్ ఎస్టర్డే. దిస్ ఈజ్ డాష్ పెన్ యూ లాస్ట్ ఎస్టర్డే. ఇదే నువ్వు నిన్న పోగొట్టుకున్న పెన్. కాబట్టి దిస్ ఈజ్ ద పెన్ యూ లాస్ట్ ఎస్టర్డే. డాష్ బెంగాల్ టైగర్ ఈజ్ ఇన్ ఎక్స్టింక్షన్. అంటే ఇవి వాటి సంఖ్య తగ్గిపోతున్నాయి. ఏది పర్టికులర్ ఒక జాతిని తెలియజేస్తున్నాం కాబట్టి ద బెంగాల్ టైగర్. ఇక్కడ హీర్ ఈజ్ ద పెన్, పర్టికులర్ పెన్. హీర్ ఈజ్ ఏ పెన్ కాదు, ఒక పెన్ కాదు, నువ్వు నిన్న కోల్పోయిన పెన్నే కాబట్టి ది పెట్టాం. మళ్ళీ పర్టికులర్ గా గుర్తు చేస్తున్నాం కాబట్టి ది పెట్టాం. అలా ఫలానా పెన్ను కాబట్టి ది పెట్టాం. ఐ వాంట్ ఏ పెన్ అనొచ్చు, నాకు ఒక పెన్ కావాలి, ఏదో ఒక పెన్. ఇక్కడ అట్లా కాదు, నువ్వు పోగొట్టుకున్న పుస్తకము లేదా పెన్ కాబట్టి ప్రత్యేకించి చెప్తున్నారు కాబట్టి ఏ పెన్ కాకుండా ది పెన్ అనే రాయాల్సి ఉంటుంది. ద డాష్ బెంగాల్ టైగర్ ఈజ్ ఇన్ ఎక్స్టింక్షన్. ఇది తగ్గిపోతున్నది వీటి జాతి కాబట్టి జాతిని తెలియజేసేది కాబట్టి ది చెప్పారు. ఇలా మనము సందర్భోచితంగా ఏ సందర్భాల్లో ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా మనకు
నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారమే చేస్తున్నాం. నెక్స్ట్, క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ ద ట్రినిటీ, ఒక థీరీ కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కాబట్టి ది వస్తుంది. హిందూస్ రీడ్ డాష్ గీత. గీత అంటే అమ్మాయి పేరు అవుతుంది, ది గీత అంటే భగవద్గీత అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. హిందువులకి భగవద్గీత చాలా పవిత్రమైంది, వాళ్ళు చదువుతారు. ది గీత. డాష్ లేడీ స్టాండింగ్ ఎట్ ద ప్రిన్సిపల్స్ రూమ్ ఈజ్ మై టీచర్. డాష్ లేడీ స్టాండింగ్ ఎట్ ద ప్రిన్సిపల్స్ రూమ్ ఈజ్ మై టీచర్. ఆ లేడీ ఎవరైతే ప్రిన్సిపాల్ రూమ్ దగ్గర నిలబడిందో ఆ లేడీ పర్టికులర్ లేడీ కాబట్టి డి రావాల్సి ఉంటుంది, ఏ రావాలి. ఎందుకని పర్టికులర్ లేడీ కాబట్టి. లేకుంటే ఏ అనేవాళ్ళం, షీఈ్ ఏ లేడీ అనొచ్చు. కానీ ప్రిన్సిపాల్ రూమ్ దగ్గర నిలబడిన ఫలానా స్త్రీ మా యొక్క టీచర్ అంటున్నాం కాబట్టి ఫలానా పర్టికులర్ ది అనమాట. డాష్ డిన్నర్ ఐ హ్యాడ్ ఎట్ ఆనంద్ విహార్ ఈజ్ వెరీ హెవీ. పర్టికులర్ గా ఇక్కడ డిన్నర్ గురించి చెప్తున్నాడు. ఏ డిన్నర్ ఏదంటే అది కాదు, ఆనంద్ విహార్ లో తిన్న డిన్నర్ కాబట్టి ద డిన్నర్ ఐ హ్యాడ్ ఎట్ ఆనంద్ విహార్ ఈజ్ హెవీ, ఈజ్ వెరీ హెవీ. మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ యూజ్డ్ ఇంగ్లీష్ టు ఫైట్ డాష్ ఇంగ్లీష్. ఇక్కడ ఇది భాష ముందర కనుక ది తెచ్చామంటే, ఆర్టికల్ తెచ్చామంటే అది ఒక జాతిని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి మనం ఇంగ్లీష్ వాడాము అని, లేదా ఇంగ్లీష్ వాళ్ళని ఎదిరించడానికి మనం ఇంగ్లీష్ వాడాము అంటే ఇక్కడ జాతి, ఇక్కడేమో లాంగ్వేజ్. కాబట్టి ది పెట్టామంటే జాతి అని చెప్పుకోండి. టు ఫైట్ ది ఇంగ్లీష్ అంటే ఈ ఇంగ్లీష్ జాతిని మనం ఇంగ్లీష్తోనే పోరాడాము. డాష్ జపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఒక పర్టికులర్ టైం కాబట్టి దా జపనీస్. నెక్స్ట్, సంగీత వాయిద్యాల ముందర ది పెట్టాలి. ద ఫ్లూట్ అండ్ డాష్ తబలా మేక్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్. కాబట్టి ఇది కూడా సంగీత వాయిద్యమే కాబట్టి డూ యు నో వేర్ ఐ లెఫ్ట్ డాష్ బుక్. నీకు తెలుసా నేను ఎక్కడ వదిలిపెట్టాను పుస్తకాన్ని? ఆ పుస్తకం దేని గురించి మాట్లాడుతున్నాడు? వదిలిపెట్టిన పుస్తకం, ఫలానా పుస్తకం కాబట్టి వేర్ ఐ లెఫ్ట్ ద బుక్, ది ఫలానా పుస్తకం, ప్రత్యేకమైన పుస్తకం, దాని గురించే మాట్లాడుతున్నాను, ఏదో పుస్తకం కాదు ఇక్కడ. కాబట్టి ది వస్తుంది. ఫార్ మీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ డాష్ బెస్ట్ మీల్ ఆఫ్ ద డే. సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ముందర ఎప్పుడు కూడా దీనే రావాలి. ద బెస్ట్ మీల్ ఆఫ్ ద డే. వీ స్కిప్ డిన్నర్ ఆన్ సండే. వీ స్కిప్ డాష్ డిన్నర్ ఆన్ సండే. ఇక్కడ ఇందాకైతే మన ది ఉపయోగించాం, ఇక్కడ అక్కర్లేదు, సాధారణ మామూలు పరిస్థితుల్లో అక్కర్లేదు. వీ స్కిప్ డిన్నర్, నో ఆర్టికల్, ఆర్టికల్ లేదు. ఇలా మనము ఆర్టికల్స్ ని మనము ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం ఆర్టికల్స్ ని ఒక అంటే సందర్భం ఉంది, ఏ ఎక్కడ ఉపయోగించాలో, యాన్ ఎక్కడ ఉపయోగించాలి, ది ఎక్కడ ఉపయోగించాలో, వాటిని వైలేట్ చేయకుండా మనం రాయాలి. ఇది తప్పనిసరిగా మంచి మార్కులు వస్తాయి. అటు ఇంటర్మీడియట్ లో అయినా, డిగ్రీ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కైనా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. 21. మై ఫాదర్ కేమ్ టు డాష్ కాలేజ్ టు ఎంక్వైర్ అబౌట్ మై పెర్ఫార్మెన్స్. విద్యార్థి చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళటము, టీచర్ లేదా లెక్చరర్ కాలేజీకి రావడము, అది ప్రైమరీ పర్పస్. అక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు. తండ్రి ప్రైమరీ పర్పస్ లో రాలే, విద్యార్థి యొక్క వాడి యొక్క పెర్ఫార్మెన్స్ ని కనుక్కోవడానికి వస్తున్నారు కాబట్టి సెకండరీ ఇంపార్టెన్స్ కాబట్టి దీనికి ది ఉపయోగిస్తాం. మై ఫాదర్ కేమ్ టు ద కాలేజ్. ఐ ఆమ్ గోయింగ్ టు ద స్కూల్, ఐ ఆమ్ గోయింగ్ టు ద కాలేజ్ అనకూడదు. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అనాలా, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ అనాలి. ఎందుకంటే మనం చదువుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి. మై ఫాదర్ కేమ్ టు ద కాలేజ్ టు ఎంక్వైర్ మై రిజల్ట్. కాబట్టి ప్రైమరీ పర్పస్ లో వస్తున్నప్పుడేమో ఆర్టికల్ ఉపయోగించద్దు, సెకండరీ పర్పస్ లో ది పెట్టండి. డాష్ యుఎస్ అండ్ ఇంగ్లాండ్ ఆర్ అలీస్. ఈ రెండు మిత్ర దేశాలు కాబట్టి ఇది అబ్రివేషన్ కదా. The aeroplane belonged to
డాష్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇది ఒక సంస్థ పేరు కాబట్టి ఇక్కడ ది చేస్తాం, సంస్థ పేరు కాబట్టి. 24 డాష్ హిమాలయాస్ ఆర్ ఇన్ డాష్ నార్త్ ఆఫ్ ఇండియా. వాస్తవంగా ఈ డాష్ ఇక్కడ నేను చేర్చాను, ఇక్కడ ఇవ్వలేదు, కానీ అది ఇక్కడ విషయం ఉంది కనుక్కో, అందుకనే ఇక్కడ డాష్ ఉంచాను. పర్వతాల పేర్ల ముందర ఎప్పుడు ది ఉపయోగించాలి అది మనం చెప్పుకున్నాము. పర్వతాల పేర్ల ముందర ఎప్పుడు ది పెట్టండి. అలానే దిక్కుల ముందర కూడా ది పెట్టాలి. ఏ దిక్కైనా ఈస్ట్, ద వెస్ట్, ద సౌత్, ద నార్త్ అని చెప్పాలి. దిక్కుల పేర్ల ముందర ది పెట్టాలి. అలానే పర్వతాలు, సముద్రాలు, నదుల పేర్ల ముందర కూడా ది పెట్టాలి. 25 డాష్ మాల్దీవ్స్ అండ్ డాష్ అండమాన్స్ ఆర్ ఇన్ డాష్ ఈస్ట్. తూర్పు వైపు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మాల్దీవ్స్, ఇవి దీవులు కాబట్టి భౌగోళికమైనటువంటి ప్రాధాన్యత కాబట్టి డి పెట్టండి. దిక్కు కాబట్టి డి. నెక్స్ట్ 26 డాష్ రిషి వ్యాలీ ఈజ్ ఇన్ ఏపీ. ఇది కూడా ఒక రిషి వ్యాలీ, ఒక ఏరియా, ఒక లోయ కాబట్టి దీని ముందర కూడా దీని ద రిషి వ్యాలీ ఈజ్ ఇన్ ఏపీ. ఇక్కడ అబ్రివేషన్ కాబట్టి దీని ఈజ్ ఇన్ ద ఏపీ. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్, అది కూడా భౌగోళిక ప్రాధాన్యత కాబట్టి డి పెడుతున్నాం. 27 థార్ డెజర్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రాండ్ ఇండియన్ డెజర్ట్. ఇది కూడా బయోటికల్ ఇంపార్టెన్స్. అలానే గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, దాని మీద కూడా సేమ్ అదే ఒకే రకమైనటువంటి ద గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ బోత్ తర్వాత ఎప్పుడు కూడా తీరాయి. బోత్ ద రివర్స్, బోత్ ద బాయ్స్, బోత్ ద స్టూడెంట్స్, బోత్ ద స్టేట్స్. కాబట్టి బోత్ తర్వాత ది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ గా భావించండి. ఇంపార్టెంట్ బోత్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా దాని తర్వాత కంటిన్యూగా ది ఉంటుంది. నెక్స్ట్ 29 దే హెల్డ్ మీటింగ్ ఇన్ ద సెంట్రల్ లైబ్రరీ. ఈ మీటింగ్ ఒక మీటింగ్ అంటే దీనికే పెద్ద ప్రాంతం లేదు కాబట్టి ఏ పెట్టేసేది. గాడ్ క్రియేటెడ్ మ్యాన్. అదే జంతువు ముందర ఏ కౌ టీకం అని చెప్తున్నాం కానీ మనిషి ముందర అక్కర్లేదు. ఇక్కడ నో ఆర్టికల్ లేదు. గాడ్ క్రియేటెడ్ డాష్ మ్యాన్, ఇక్కడ ఆర్టికల్ లేదు ఎందుకంటే మ్యాన్ ముందర ఆర్టికల్ పెట్టకూడదు. 31 అక్బర్ ఈజ్ డాష్ సెకండ్ గ్రేటెస్ట్ ఎంపరర్ అమాంగ్ మొఘల్స్. ఇప్పుడు గతంలో కూడా చెప్పిన ఫస్ట్ సెకండ్ ముందర దిగి వస్తుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ది వస్తుంది. బాబర్ ద ఫస్ట్, అదే కేసు ద ఫస్ట్ ద సెకండ్ అలానే. హాకీ ఈజ్ ఇంటరెస్టింగ్ గేమ్, ఒక ఇంట్రెస్టింగ్ కాబట్టి యాన్ ఇంటరెస్టింగ్ గేమ్. కంపారిటివ్ డిగ్రీలో కూడా ప్రత్యేకించి పెట్టు ది హయ్యర్ యూ గో ద కూలర్ ద వెదర్ టర్న్స్. పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం చల్లగా మారుతుంది. దిస్ ఈజ్ డాష్ బెటర్ ఆఫ్ డాష్ టూ శారీస్. ఇక్కడ రెంటిలో ఇది కాబట్టి బెటర్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో కూడా ఈ సందర్భంలో ది ఉపయోగిస్తాం. బెటర్ ఆఫ్ ద టూ, ఈ రెంటిలో ఇది బెటర్, ఈ రెంటిలో ఫలానా, ఈ రెంటిలో ఈ ఒకటి బెటర్ కాబట్టి రెంటికి ప్రాధాన్యత వచ్చింది, ది ఉపయోగించాం. త్రిపుర ఈజ్ ఇన్ డాష్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. దిక్కు పేరు కదా మీకు తెలిసింది. వన్ డే దే విల్ ఫైండ్ మెడిసిన్ ఫార్ ఎయిడ్స్. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది అబ్రివేషన్ గా భావిస్తే ఏమో ది ఉపయోగించవచ్చు. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనోడిఫిషియన్సీ సిండ్రోమ్ అనే అబ్రివేషన్ గా వాడితే ఏమో ది పెడితే తప్పులేదు. కానీ ఇది వ్యాధి పేరుగా సహజంగా మనం తీసుకున్నాం కాబట్టి మెడిసిన్ ఫార్ ఎయిడ్స్ ఇక్కడ నో ఆర్టికల్ వస్తుంది. నో ఆర్టికల్ అంటే అబ్రివేషన్ గా తీసుకుంటే ఏమో ఆర్టికల్ ది పెడతాం, వ్యాధి పేరుగా తీసుకుంటే నో ఆర్టికల్. వ్యాధుల ముందర ఆర్టికల్ ఉండదు. ఈ సఫరింగ్ ఫ్రమ్
ఏ టైఫాయిడ్ అనుకోండి, టైఫాయిడ్ అంతే. ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఏ ఫీవర్ అనకూడదు, ఫీవర్. 38 యాపిల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ యాపిల్స్ సహజంగా చెప్పాం కాబట్టి ఇక్కడ నాట్. ఈ కేసు చూడండి, యాపిల్స్ ఆఫ్ కాశ్మీర్ డాష్ బెస్ట్. కాబట్టి యాపిల్స్ ఇందాక సహజమైనగా అవి వేటికైనా పట్టించే విధంగా చెప్పాము. ఇప్పుడు కాశ్మీరీ యాపిల్స్ కాబట్టి ఇక్కడ పర్టికులారిటీ వచ్చింది కాబట్టి ఇది ఉపయోగిస్తాం. ద యాపిల్స్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ ది అనే ఆర్టికల్ ఉపయోగించారు. ఎందుకంటే గుడ్, బెటర్, బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి బెస్ట్. ఇక్కడ ఆర్ ఇక్కడ మిస్ అయింది కాబట్టి పెట్టాను. వెర్బ్ ఉండాలి కదా వాక్యానికి. ఇంగ్లీష్లో వెర్బ్ లేకుండా వాక్యం ఉండదు కాబట్టి అక్కడ ఆర్ మిస్ అయింది కాబట్టి పెట్టాను. ఇక్కడ వాస్తవంగా మనం టాపిక్ ఏం సంబంధం లేదు అక్కడ. 40 తెలుగు ఈజ్ కాల్డ్ డాష్ ఇటాలియన్ ఆఫ్ డాష్ ఈస్ట్. తెలుగుని తూర్పు యొక్క ఇటాలియన్ అని చెప్పుకుంటాం కాబట్టి కంపేర్ చేస్తున్నాం. తెలుగు ఈజ్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ద, ఇది దిక్కుల పేరు కాబట్టి ఇది వచ్చింది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ముందు మీరు ఆన్సర్ చేసుకోండి. ఆన్సర్ని పరిశీలించకుండా మీరు ఆన్సర్ చేయడం కరెక్ట్. చేసిన తర్వాత మీరు ఈ రాసినటువంటి ఆన్సర్తో మీరు పోల్చుకోండి. ఎందుకు తప్పు ఎందుకు ఒప్పు కనుక్కోండి. అప్పుడు మీకు బాగా వస్తుంది. అంతేగాని ఇక్కడ నేను ఆన్సర్ చేసిన దాన్ని డైరెక్ట్ గా మీరు మెదడుకు మేత పెట్టకుండా డైరెక్ట్ గా మనము చూసేసామంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంది. ముందు మీరు పర్సనల్ గా చూడండి, పర్సనల్ గా ట్రై చేయండి, ఆన్సర్ రాబట్టండి. మీరు రాబట్టిన ఆన్సర్తో ఇక్కడ ఆన్సర్ని పోల్చుకోండి. ఏంటో తేడా మీరే గమనించండి, మీకు బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కోసం మాత్రమే పెట్టిన ఛానల్. ఇంటర్మీడియట్, డిగ్రీ, 10వ తరగతి విద్యార్థులు మరియు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పనికి వచ్చే పూర్తి ఇంగ్లీష్ సమాచారం ఈ ఛానల్లో ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రోత్సహించండి. జై హింద్.